తల నూనె హెయిర్ ఆయిల్ అప్లికేషన్. దీనికి సంబంధించి చాలామందిలో భిన్నాభిప్రాయాలు కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది తలకి నూనె పెట్టాలంటారు, కొంతమంది పెట్టకూడదంటారు. కొన్ని సామెతలు కూడా ఉంటూ ఉంటాయి. అంటే నీళ్లు లేని పైరు, అలాగే తల నూనె పెట్టని జుట్టు అని. ఇలాగా అసలు ఈ జుట్టుకి సంబంధించి తల నూనె పెట్టాలా పెట్టకూడదా, దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలు ఏమిటి, ఇది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వివరంగా. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. జుట్టు సంరక్షణకి, జుట్టును కాపాడుకోవడానికి తల నూనెలు ఉపయోగపడతాయన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ కొన్ని సందర్భాల్లో ఈ తల నూనెల్ని అప్లై చేయకూడదు. ఏమిటి సందర్భాలు, ఈ ముఖ్యమైనటువంటి విషయాల్ని మనం తెలుసుకుందాం. చాలామందికి జుట్టుకి నూనె పెట్టుకోవడం అనేది ఒక అలవాటు. ఆ తలకి నూనె పెట్టలేదనుకోండి, తలనొప్పి డెఫినెట్గా వచ్చేస్తుందని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు నా పేషెంట్స్లో. ఇంకా కొంతమందికి ఏమో ఇది ఒక సంప్రదాయం. తరతరాలుగా మన పెద్దలు ఒత్తైన పొడవాటి మెరిసే జుట్టు కోసం తల నూనె పెట్టమని చెబుతూనే ఉన్నారు. అది వాళ్ళ అనుభవం. ఈ పద్ధతిలో ఈ తల నూనెని నేరుగా పెట్టడం వల్ల జుట్టు కుదుళ్ళలోకి వెళ్తుంది. జుట్టు మొత్తానికి కూడా ఇది చొచ్చుకొని వెళ్ళి దాన్ని కాపాడుతుంది. తర్వాత జుట్టుకి మర్దన కూడా చేయటం అనేది సాంప్రదాయంగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా చేయటం వల్ల జుట్టు తాలూకు ఆరోగ్యం మెరుగుపడుతుంది, బలంగా తయారవుతుంది. అలాగే చిక్కటి మెరుపును కూడా ఈ జుట్టు సంతరించుకుంటుంది. నూనె జుట్టు కుదురులోకి వెళ్ళిపోయి పోషణ అందిస్తుంది, తేమని నిలుపుతుంది. అలాగే జుట్టు తాలూకు ఆ పై పొరని దెబ్బతినకుండా కాపాడుతుంది తల నూనె అనేది. అయితే సరైన పద్ధతిలో నూనె పెట్టలేదనుకోండి, అప్పుడు మంచి కంటే చెడు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. దీని రిపర్కేషన్స్ ఉంటాయి. ప్రతికూలతల ప్రభావం జుట్టు పైన పడేటువంటి రిస్క్ ఉంటుంది, దుష్ప్రభావాలు కనిపిస్తాయి. కాబట్టి మీ జుట్టుని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీరు తల నూనెని ఎలాంటి సందర్భాల్లో వాడకూడదు అనేది తెలుసుకోవాలి. అంటే తెలుసో తెలియకో చేసేటటువంటి తప్పుల్ని మనం వరుసగా తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మీరు జుట్టుకి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాల్ని తెలుసుకోవాలి. జిడ్డు ఉండేటటువంటి జుట్టుకి తల నూనె పెట్టొచ్చా? చుండ్రున్నప్పుడు తల నూనె పెట్టడం మంచిదా కాదా? రాత్రిపూట నూనెని అలాగే తలకు ఉంచితే ఏమవుతుంది? అలాగే జుట్టుకి నూనె రాసుకున్న తర్వాత ఎక్కువగా మర్దన చేసుకుంటే జుట్టు రాలుతుందా? అసలు ఏం జరుగుతుంది? ఇంకా ముఖ్యంగా తల నూనె పెట్టిన తర్వాత జుట్టుని గట్టిగా ముడేశారనుకోండి, అది ప్రమాదమా? ఇలాంటి ఈ అంశాలని లోతుగా మనం తెలుసుకుందాం. దానికంటే ముందు అసలు ఆయుర్వేదం ఏం చెప్తుంది, ఆయుర్వేద దృక్పథం ఏమిటి, ఇది తెలుసుకోవాలి. ఆయుర్వేదం ప్రకారంగా మన శరీరం 3 దోషాలతోటి రూపొందించబడి ఉంటుంది. బయోరెగ్యులేటింగ్ ప్రిన్సిపల్స్: వాతం, పిత్తం, అలాగే కఫం. ఈ 3 దోషాలు ఈక్వల్గా అంటే బ్యాలెన్స్డ్గా ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది, మనం ఆరోగ్యంగా ఉంటాం. జుట్టు విషయంలో కూడా ఈ దోషాల ప్రభావం ఉంటుంది. వాత దోషం ఎక్కువగా ఉందనుకోండి, జుట్టు పొడిగా నిర్జీవంగా ఉంటుంది. పిత్తదోషం ఎక్కువగా ఉందనుకోండి, జుట్టు త్వరగా తెల్లబడుతుంది లేదా ఊడిపోవటం అనేది జరుగుతుంది. ఇక కఫదోషం ఎక్కువగా ఉందనుకోండి, జుట్టు అనేది జిడ్డుగా తయారవుతూ ఉంటుంది, అలాగే మందంగా ఉంటుంది. ఆయుర్వేదం జుట్టు సంరక్షణ కోసం రకరకాల నూనెలను కూడా ప్రతిపాదిస్తుంది. ఉదాహరణకు వాతదోషం ఉందనుకోండి, అప్పుడు నువ్వుల నూనె కానీ లేదా బాదం నూనె కానీ వాడాల్సి ఉంటుంది. పిత్తదోషం ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు కొబ్బరి నూనె లేదా ఆమ్ల నూనె అంటే ఉసిరి నూనెని ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక కఫదోషం ఉందనుకోండి, అప్పుడు ఆవ నూనె లేదా టీ ట్రీ ఆయిల్, ఇలాంటి నూనెల్ని అది కూడా తక్కువ మొత్తంలో ఉపయోగించాల్సి ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారంగా ఈ నూనెని గోరువెచ్చగా చేసి మర్దన చేసుకోవాలి. అప్పుడు రక్త ప్రసరణ పెరుగుతుంది. దీంతో జుట్టు కుదుళ్ళు బలంగా తయారవుతాయి. మరి ఇదే సందర్భంగా సైన్స్ ఏం చెప్తుంది అనేది కూడా తెలుసుకోవాలి. జుట్టు అనేది కెరోటిన్ అనేటటువంటి ఒక ప్రోటీన్ తోటి తయారై ఉంటుంది. ఇది 3 పొరలు కలిగి ఉంటుంది. ఒకటి క్యూటికల్, అలాగే కార్టెక్స్, ఇంకా మెడుల్లా. క్యూటికల్ అనేది ఏమిటి? జుట్టు తాలూకు బయటి పొర. ఇది జుట్టుని కాపాడుతుంది, రక్షిస్తుంది. ఇక కార్టెక్స్ అనేది ఏమిటి? ఇది మధ్య పొర. ఇది జుట్టుకి రంగుని అలాగే బలాన్ని ఇస్తుంది. ఇక మెడుల్లా అనేది లోపల పొర. ఇది అన్ని రకాల జుట్టుల్లో ఉండకపోవచ్చు. ఇక నూనె జుట్టు తాలూకు క్యూటికల్ లోపలికి చొచ్చుకు వెళ్ళి తేమని నిలుపుకోవటానికి సహాయపడుతుంది. అలాగే ఈ నూనె జుట్టు తాలూకు కార్టెక్స్ని కూడా బలపరుస్తుంది. దీంతో జుట్టు చిట్లిపోవటం, రాలటం ఇలాంటివి తగ్గుతాయి. కొన్ని నూనెల్లో యాంటాక్సిడెంట్ ఉంటాయి. ఇవి ఆ జుట్టుని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగేటటువంటి నష్టం నుంచి కాపాడతాయి. సాధారణంగా ఈ తల నూనెని ఎన్నిసార్లు పెడుతూ ఉండాలనేది చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. వారానికి 1 లేదా 2 సార్లు సరిపోతుంది. ఇలా నూనె పెట్టడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అయితే చెప్పుకున్నాం కదా, ఈ తల నూనెలు పెట్టకూడని కొన్ని సందర్భాలు ఉంటాయి. వీటిని ప్రధానంగా మనం తెలుసుకుందాం.
ఒకవేళ మీకు జిడ్డు ఉండేటటువంటి జుట్టు ఉందనుకోండి, అప్పుడు నూనె పెట్టకండి. ఇది చాలా ముఖ్యం. మీ జుట్టు అలాగే తల జిడ్డుగా ఉంటే, సెబోరియా లాంటి సమస్యలు ఉంటే నూనె పెట్టడం వల్ల సమస్య మరింత ఎక్కువయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువగా మీరు నూనె పెట్టారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, చర్మరంధ్రాలు క్లోజ్ అవుతాయి. దీంతో దుమ్ము ధూళి ఇవన్నీ కూడా తల మీద పేరుకుపోతాయి. దీంతో ఏం జరుగుతుంది, చికాకు, దురద, ఇంకా కొన్నిసార్లు తల మీద ఇన్ఫెక్షన్స్, ఫాలిక్యులైటిస్ రావటం ఇలాంటివి సంభవిస్తాయి. కాబట్టి మీ జుట్టు జిడ్డుగా ఉంటే తల నూనె పెట్టడం మానేయండి. లేదా చాలా తక్కువ మొత్తంలో, అది కూడా తేలికపాటి నూనెల్ని ఉపయోగించండి. జిడ్డు ఉండేటటువంటి జుట్టు కోసం మీరు కలబంద గుజ్జుని కానీ, లేదా నిమ్మరసాన్ని కానీ, లేదా రెండింటికి కలిపి కానీ ఇలాంటి సహజమైన పదార్థాలను వాడచ్చు. ఇవి జుట్టు లోపల ఉండేటటువంటి అదనపు నూనెని గుంజేయడానికి, లాగేసుకోవడానికి సహాయపడతాయి. అలాగే వారానికి 1 లేదా 2 సార్లు మీ జుట్టుని బాగా శుభ్రం చేసుకోవటం కూడా చాలా చాలా ముఖ్యం. ఇక రెండో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ నూనె పెట్టిన జుట్టుని రాత్రంతా ఉంచకండి. చాలామంది ఏం చేస్తారంటే, రాత్రి తల నూనె పెట్టుకొని అలాగే పడుకొని ఉదయం తలస్నానం చేస్తూ ఉంటారు. ఇది అంతగా మంచిది కాదు. చాలామంది రాత్రిపూట జుట్టుని నూనె పెట్టి అలాగే ఉంచి ఉదయం వాష్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇలా చేస్తే ఏం జరుగుతుంది, చర్మరంధ్రాలు క్లోజ్ అవుతాయి, మూసుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే దుమ్ము ఇంకా ధూళి జుట్టుకి అంటుకునేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ఆ దిండు మీద నుంచి వీటి మీద నుంచి ఇది జుట్టుని బలహీనపరిచేటువంటి రిస్క్ ఉంటుంది. ఈ సమస్యని మీరు నివారించుకోవాలంటే మీరు ఆ జుట్టుని వాష్ చేసుకోవడానికి కొన్ని గంటల ముందు మాత్రమే తల నూనె పెట్టడం మంచిది. ఇలా చేయటం వల్ల నూనె జుట్టుకి పోషణ అందిస్తుంది, దుమ్ము ధూళి పేరుకుపోకుండా జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. దీంతో ఈ తల నూనె పెట్టిన తర్వాత గోరువెచ్చని నీళ్ళలో ముంచినటువంటి టవల్ని జుట్టుకి మీరు చుట్టుకోవచ్చు. ఇది నూనె బాగా లోపలికి ఇంకటానికి మీకు సహాయపడుతుంది. సుమారుగా 1 గంట తర్వాత మీరు మీ సాధారణ షాంపూతోటి, మైల్డ్ షాంపూతోటి జుట్టుని కడుక్కోవచ్చు. అనేక హెర్బల్ షాంపూస్ గురించి మనం మన కార్యక్రమాల సిరీస్లో తెలుసుకుంటూనే ఉన్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం, చుండ్రు ఉంటే కూడా ఈ జుట్టుకి తల నూనెను పెట్టడం మానేయండి. ఇది చాలా ముఖ్యం. మీకు చుండు సమస్య ఉందనుకోండి, తలకు నూనె పెడితే సమస్య మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ చుండులో కూడా 2 రకాలు ఉంటాయి, డ్రై డాండ్రఫ్, వెట్ డాండ్రఫ్ అని. అలాంటి జిడ్డు ఉండేటువంటి డాండ్రఫ్ ఉంటే అస్సలు పెట్టకూడదు. చుండ్రు అనేది ఆ పొడి చర్మం వల్ల వస్తూ ఉంటుంది. సాధారణంగా నూనె పెడితే ఏమవుతుంది, ఆ పొడి మరింత పెరుగుతుంది. కాబట్టి చుండ్రు ఉన్నప్పుడు ఈ నూనె పెట్టడం మానేయటం మంచిది. చుండును తగ్గించుకోవాలనుకుంటే మీరు ఇంట్లోనే తయారు చేసినటువంటి హెయిర్ మాస్కుల్ని వాడుకోవచ్చు. ఉదాహరణకు పెరుగు అలాగే నిమ్మరసం కలిపి తలకు పెట్టచ్చు. ఇది చుండుని తగ్గించడానికి అలాగే తలని తేమగా ఉంచడానికి మీకు సహాయపడుతుంది. అలాగే టీ ట్రీ ఆయిల్ లేదా వేప నూనె ఇలాంటి సహజ సిద్ధమైనటువంటి నూనెలను కూడా ఉపయోగించవచ్చు. కానీ వీటిని కొద్ది మొత్తంలో మాత్రమే మీరు యూజ్ చేయాలి. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం, తలకు నూనె రాసుకొని ఆ తలనొప్పి వచ్చేంత స్థాయిలో మర్దన చేయించుకుంటారు కొంతమంది. కానీ నూనె రాసుకున్న తర్వాత జుట్టుని మరీ ఎక్కువగా మర్దన చేయకూడదు. ఇది చాలా ముఖ్యం. జుట్టుకి నూనె పెట్టినప్పుడు మర్దన చేయడం ముఖ్యమే, కానీ ఎక్కువ మర్దన చేస్తే జుట్టు ఆరోగ్యానికి హానికరం. ఎక్కువసేపు మర్దన చేయటం వల్ల ఏం జరుగుతుంది, జుట్టు బలహీనపడుతుంది, చిట్లుతుంది, అలాగే జుట్టు తాలూకు ఆకృతి కూడా మారుతుంది. అంతేకాదు ఇది ఆ జుట్టు ఎక్కువగా చిక్కుబడటానికి దారితీస్తుంది. దీంతో జుట్టు మరింతగా రాలుతుంది. కాబట్టి మితంగా మర్దన చేయటం మంచిది. అప్పుడప్పుడు మర్దన చేయటం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది, అలాగే జుట్టు కుదుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. నూనె పెట్టినప్పుడు మీ వేళ్ళు ఉంటాయి కదా, వీటితోటి సున్నితంగా ఆ వృత్తాకారంలో మర్దన చేసుకోవాలి. సుమారుగా 5 నుంచి 10 నిమిషాలు మర్దన చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా రుద్దినా లాగినా మళ్ళీ ఇబ్బంది. కాబట్టి సున్నితంగా మర్దన చేసుకోండి. ఇక తల నూనె పెట్టుకున్న తర్వాత జుట్టుని కొంతమంది ముడేసుకుంటూ ఉంటారు, గట్టిగా లాగి కడుతూ ఉంటారు. అట్లా గట్టిగా ముడవకండి, ముడేసుకోకండి. జుట్టుని నూనె పెట్టుకున్న తర్వాత అది చాలా సున్నితమైనటువంటి స్థితిలో ఉంటుంది, అలాగే త్వరగా దెబ్బతినేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మీరు జుట్టుని గట్టిగా లాగి ముడేసుకున్నారనుకోండి, లేదా ముడిచారనుకోండి, అప్పుడు జుట్టు రాలటం, చిట్టుపోవటం లాంటి సమస్య వచ్చే రిస్క్ ఉంటుంది. ఈ ప్రమాదాన్ని తగ్గించాలనుకుంటే నూనె పెట్టిన తర్వాత జుట్టుని వదులుగా జడేసుకోవటం కానీ ముడేసుకోవటం కానీ మంచిది. జుట్టుకి ఎక్కువ ఒత్తిడి కలగకుండా అది స్వేచ్ఛగా ఉండటం కోసం, దానికి పోషణ అందటం కోసం మీరు అవకాశాన్ని ఇవ్వాలి. మీరు వదులుగా జడేసుకోవచ్చు, లేదా క్లిప్ తోటి జుట్టుని పైకి పెట్టుకోవచ్చు. కానీ రబ్బర్ బ్యాండ్లు, మళ్ళీ గట్టిగా ఉండేటువంటి హెయిర్ టైలు ఇలాంటివి ఉపయోగించడం మానుకోండి. చివరిగా ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. జుట్టు సంరక్షణ అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఇట్స్ ఏ లైఫ్ లాంగ్ ఫినామినా. సరైనటువంటి ఆహారం తీసుకోవటం, తగినంత నీళ్లు తాగటం,
అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటం కూడా ఈ జుట్టు ఆరోగ్యం కోసం చాలా చాలా ముఖ్యం. మీ జుట్టు రకం అలాగే మీరు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి సరైన నూనె ఎంచుకోవాలి. వాటిని సరైన పద్ధతిలో మీరు వాడుకోవాలి. ఆరోగ్యకరమైన జుట్టు మీ అందాన్ని మరింత పెంచుతుంది, దీంట్లో డౌటే లేదు. కాబట్టి గుర్తుంచుకోండి, ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి మీ జుట్టు ఆరోగ్యం పైన మీరు శ్రద్ధ పెట్టాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే మరొక ముఖ్యమైన విషయం, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అంటే లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, మీరు పర్సనల్గా ఈ జుట్టుకి నూనె పెడుతూ ఉంటారా? అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? నూనె పెట్టని రోజున ఎలా ఉంటుంది, పెట్టిన రోజున ఎలా ఉంటుంది? ఇలాంటి మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అప్పుడు మన తోటి సబ్స్క్రైబర్స్కి ఇది ఉపయోగపడుతుంది. దీంతో ఒక హెల్దీ కమ్యూనిటీ బిల్డప్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.